మందు తాగేవాడికే కాదండి, మామూలుగా ఉండేవాడికి కూడా, మంచిగా ఉన్నవాడికి కూడా లివర్ పాడైపోతుంది. మరి ఆ లివర్ టెస్టులు చేయించుకోవాలి, పాడైపోతుందా అంటే మామూలు పని కాదు, చాలా ఖర్చు అయిపోతుంది. మీరు అలా తింటే పాడైపోతుంది, ఇది తింటే పాడైపోతుంది, ఇలా ఉంటే పాడైపోతుంది అని చెప్తున్నారు. కానీ పాడైపోయడానికి ముందు మన కాలేయం, మన లివర్ ఏమైనా సిగ్నల్స్ పంపుద్దా, చెక్ చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతున్నారండి. సరే, ఫేమస్ డాక్టర్స్ చెప్పినవే చెప్తున్నాను నేను. అంటే ఈ సిమ్టమ్స్ జనరల్గా అందరూ చెప్పేవి, అలాగని మరీ భయపడిపోవద్దు, కానీ వదిలేయొద్దు. చూసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. రాత్రి టైంలో కొన్ని సిగ్నల్స్ పంపుద్దండి మన లివర్. మందు తాగే వాళ్ళకే కాదు, అందరికీ ఇవి కావాలి, మర్చిపోవద్దు. రాత్రి టైంలో పద్దాక మెలకు వస్తుంది, తరచుగా మెలకు వస్తుంది అనుకోండి, అనుమానించాల్సిందే లివర్కి ఏదో అవుతోంది అని. అలాగే రాత్రి టైంలో విపరీతమైన దురదొస్తూ ఉంటుందండి. శరీరంలో చాలా పార్ట్లో అక్కడ ఇక్కడ లేదు, ఎక్కడంటే అక్కడ దురద వచ్చేస్తూ ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక చీలమండలు, పాదాలు, కాలేయం ఎక్కడైతే ఉందో అక్కడ వాపు వస్తూ ఉంటుందండి, వాస్తూ ఉంటుంది. శరీరంలో వాపు వస్తుందంటే ఓకే, లివర్కి ఏదో జరుగుతోంది, లివర్ ఇబ్బంది పడుతోంది అని ఐడెంటిఫై చేసేయాలి. ఫైనల్గా మూత్రంలో మంట వస్తూ ఉంటుందండి, మూత్రం రంగు మారిపోతూ ఉంటుంది, అంటే వాసన కూడా వస్తూ ఉంటుంది ఒక్కోసారి. అంటే మూత్రానికి కాలేయానికి కూడా సంబంధం ఉంటుంది. సరే, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేసుకుంటాం కదా అనుకుంటారా? లేదు, అది చాలా ఎఫ్ఐఆర్, అంటే చాలా ఖర్చుతో కూడుకున్న ఎఫ్ఐఆర్. కుటుంబం అంతా కూడా బాధపడుతుంది, కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. వాళ్ళకంటే కూడా ముందు మనం పోతాం కదా. సో ఈ జాగ్రత్తలు తీసుకుందామా? లివర్ మీద హెవీ ప్రెజర్ పడుతోందండి. మనం ఏమనుకుంటున్నామంటే మందు ఒకటే అనుకుంటున్నాం. మందు తాగే వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. మీకు తెలుసు, విపరీతమైన ట్రాన్స్ ఫ్యాట్స్, అంటే చిరుతిళ్ళల్లో మీకు తెలుసు కదా, జంక్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు, మటన్ లాంటివి ఎక్కువ తినేవాళ్ళు, ఇలాగ కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ గతంలో చెప్పాను, ఒకసారి చూసుకోండి. సో కాస్త తక్కువ బరువు వేయండి దయచేసి, దాన్ని కాపాడుకోండి. అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. పోతే పెట్టుకోవడానికి బయట దొరికేదేమీ కాదు. సో దయచేసి ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే మనం డైలీ ఏదో ఒక హెల్త్ టిప్ అయితే చెప్పుకుంటున్నాం కదా, ఇలాంటివి మీకు వస్తూ ఉంటాయండి. ఫాలో అయ్యి ఒక లైక్ పడేసి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి.